హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం భమిడిపల్లి నరసింహమూర్తి గారు రచించిన లలితమ్మ కోరిక అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. లలితమ్మ 60 ఏళ్లు దాటినా పండు ముత్తైదువ. కాని ఆవిడ్ని చూస్తే 45 ఏళ్లుంటాయేమోనని అనుకుంటాం. ఆవిడ హుషారు, చలాకితనం చూస్తే ఇంకో 5 ఏళ్లు తగ్గించాలి అనిపిస్తుంది. రిటైర్ అయిపోయిన మొగుడికి రెండో పెళ్ళామంటే ఖచ్చితంగా నమ్మేస్తాం. కాని అది పచ్చి అబద్ధం. లలితమ్మ ఏటికేడాది తన ఉత్సాహాన్ని పెంచుకుంటూ, వయసు తగ్గించుకుంటూ, తన హాస్యప్రియత్వంతో నవ్వుతూ తుల్లుతూ ఉంటుంది. కాని అన్నీ అనుకున్నట్లు సాగితే మలుపుల్లేని కథలా ఉంటుందనుకుంటాడు దేవుడు. అందుకే ఆమెకు చిన్న అనారోగ్యం చూపించి క్యాన్సర్ అనేదాకా తీసుకుపోయాడు. భర్త బెంబేలు పడిపోయాడు. భార్య బంగె లేకుండా నవ్వేసింది. కొడుకులిద్దరిని పిలుస్తానన్నాడు రాఘవేంద్ర. ఎవరితోనూ చెప్పద్దు, ఇంకా ఢోకా లేకుండా 2 నెలలు బ్రతుకుతానన్నాడుగా డాక్టర్ గారు. ఈలోగా మనం హాయిగా ఎంజాయ్ చేద్దాం. నేను ఢమాలన్నాననుకోండి, వాళ్ళెక్కడో మీరెక్కడో. ఈలోగా ఈ చిలకమ్మ, ఈ గోరింకయ్యకి చాలా పనులున్నాయి. వచ్చే జన్మలో చేయాల్సిన లిస్టు రాసుకోవాలి. ఈ జన్మలో హడవడిగా చేసుకోవాల్సిన కొడుకులిద్దరు పెళ్లిళ్లు అవగొట్టేయాలి. ఇలా మామూలుగా మాట్లాడుతున్న లలితమ్మను చూస్తే రాఘవేంద్రకి ఆశ్చర్యం, బాధ కలుగుతోంది. ఇంత తేలిగ్గా మృత్యువుని ఆహ్వానిస్తున్న ఆమె గుండె ధైర్యానికి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. జబ్బు లేదనుకున్నప్పుడు నా గుండె ఎలా కొట్టుకుంటూ ఉండేదో అలాగే ప్రశాంతంగా కొట్టుకుంటోంది చూడండి అంటూ గుండె మీద అతని తల ఆంచి వినమంది. ఏవండి, మనది అదృష్టం తెలుసా? టప్మని కరెంటు పోకుండా దేవుడు ఆఫ్ కరెంట్ మిగిల్చాడు. ఇంకో 2 నెలల వరకు మీ ఇష్టమే, ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయమన్నాడు అంటూ భర్తను గుండెలకు హత్తుకొని చిన్న పిల్లాన్ని చేసే కథ చెప్పింది, ఓదార్చింది. ఇప్పుడు మన ప్రోగ్రాం వినండి, ఏదో చెప్పబోతూ అంది లలితమ్మ. పెద్దోడు దగ్గరికెళ్లి పెద్ద డాక్టర్కి చూపిద్దాం. రాఘవేంద్ర గొంతులో వణుకు, కళ్లల్లో తడి బయటకు తెలిసిపోతుండగా అన్నాడు. మన ప్రోగ్రాం వినండి అన్నాను, సలహా అడగలేదు కదా. మళ్లీ నవ్వింది. దేవుడికి నవ్వుల్ని పువ్వుల్ని అంతలోన నిలిపేయడం ఏం సరదానో అనుకున్నాడు. ఆమెకు జబ్బు ఇది అని తెలిసినప్పటి నుంచి చూపుని ప్రతిక్షణం ఆమెను చూడ్డానికి వినియోగిస్తున్నాడు. 40 ఏళ్ల క్రితం పెళ్ళై కాపురానికొచ్చిన లలితమ్మని ఇంక ఒక్క క్షణం కూడా మిస్ చేసుకోకూడదు అనుకున్నాడు రాఘవేంద్ర. ఎక్కడికి వెళ్ళిపోయారు, ఫ్లాష్ బ్యాకా అని గలగలా నవ్వేస్తూ అంది లలితమ్మ. అబ్బే కాదు, చెప్పు. చెప్పను, చెప్తే అడ్డుపుల్లలు ఆర్గ్యుమెంట్లు వేస్తారు అంటూ ఫోన్ చేసి 2 కొడుకులకి 10 రోజులు సెలవు పెట్టి రమ్మని చెప్పింది. పిలుపులు విని కొడుకులు కంగారు పడ్డారు. నాన్న ఎలా ఉన్నారు? నిక్షేపంలా నిండు 100 ఏళ్లు భూమి మీద ఉండి జల్సా చేయాలని ప్రిపేర్ అవుతున్నారు అంది. రాఘవేంద్రకి నవ్వి నవ్వి కన్నీళ్ళొస్తున్నాయి భార్య మాటలకి. 10 రోజులు సెలవు పెట్టి రమ్మంటే మీ కొడుకులిద్దరూ కంగారు పడిపోతున్నారు అని భర్తకి వ్యాఖ్యానం చెప్పి, మీ ఇద్దరికీ ఈ 10 రోజుల్లో పెళ్లి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేసి అత్తగా పెత్తనం చలాయించాలని నాకు సరదా పుట్టింది. 2 పెళ్లిళ్ళకి ముహూర్తాలు ఫిక్స్ చేశాం. శ్రీరామ కళ్యాణం రోజు అభిజన్ ముహూర్తం. మీ మొహం, ఇద్దరికీ ఓ రోజు పెళ్లి చేయకూడదని మీకెవరు చెప్పారు? జనక మహారాజంతటి మహానుభావుడే దశరథుడి 4 కొడుకులకి పెళ్లి చేశాడు. నోరు మూసుకొని ఉగాది నాటికి ఇక్కడుండేలా రండి అంది. 2 కొడుకులు వంతులు వంతులుగా తల్లి కమాండ్ని డిమాండ్ని ఓకే చేశారు. పెద్ద కొడుకు కిరణ్ బ్యాంక్లో ఆఫీసర్, తూనే ప్రొబేషనరీ ఆఫీసరు. 2వ ఏట అసిస్టెంట్ మేనేజరు అయిపోయాడు. 2వ కొడుకు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం. పెద్దాడి కన్నా జీతం ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఇద్దరూ ఒక రూంలోనే ఉంటారు. అమ్మా నాన్నల్ని రమ్మంటే ఆ అపార్ట్మెంట్ తలుపులు మూసుకొని మేం బ్రతకలేం. మాకు మట్టి కాలి కంటాలి, నింగి కంటికి కనిపించాలి, వీధుల్లో వాళ్లు పలకరించాలి, వేప చెట్టు నీడలో గచ్చకాయలు ఆడుకోవాలి అని అవన్నీ వదులుకొని రాలేమని ఖరాఖండిగా చెప్పేశారు ఇద్దరూనూ. నిజమే, వాళ్ళిద్దరూ ఇక్కడికొస్తే పంజరంలో పక్షుల్లాగా ఉంటారని 2 రోజులు ఉండి వెళ్ళినప్పుడు అర్థమైపోయింది వాళ్ళకి. భారతి, కమ్ హియర్. ఇంటర్కమ్లో క్లర్క్ని పిలిచాడు. రాజమండ్రిలో నీకెవరైనా రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఉన్నారా? లేదండి. ఆహా, ఉన్నారండి, కవిత అని. ఆ కవితకి ఫోన్ చేయి, నేను వస్తున్నానని చెప్పు. బాస్ లాగా మాట్లాడాడు. దేనికి సార్ అని అడగలేకపోయింది. భయం గౌరవం ఎక్కువై భారతి, ఇదిగో ఈ లీవ్ లెటర్ మీద సంతకం పెట్టు. మేనేజర్ లేడుగా, నేను శాంక్షన్ సిగ్నేచర్ పెట్టాను. దేనికి సార్ భయంగా అడిగింది. ఇవన్నీ ఇప్పుడు చెప్పను. మా ఇల్లు, మా ఇంట్లో వాళ్ళు నీకు నచ్చితే మిగిలిన వివరాలు మాట్లాడదాం అన్నాడు. ఎక్కిపోతూ సంతకం చేసింది పెద్దపుల ముందు లేడి పిల్లల. ఇవిగో టికెట్లు, రిటర్న్ టికెట్స్ కూడా ఉన్నాయి. కోచ్ నెంబర్ చూసుకుని ట్రైన్ ఎక్కు, రేపు గౌతమికి. ఓకే సార్.
ఎంతో టెన్షన్తో ఏఎస్ఎం గదిలోంచి బయటపడింది భారతి. బయటికి వస్తూనే కవితకు ఫోన్ చేసింది. కవిత తిరుపతి వెళ్ళిందట. నేనొచ్చే వరకు 1-2 రోజులు అడ్జస్ట్ అవ్వమని చెప్పింది. ఫోన్ టచ్లో ఉంటానని చెప్పింది. ఇదెక్కడ గోలరా బాబు అనుకుంది భారతి. బాత్రూంకి వెళ్లి, మా ఫ్రెండ్ కవిత 2 రోజుల వరకు దొరకదు సార్, తిరుపతి వెళ్ళింది అని ఏదో చెప్పబోతుండగా, నో ప్రాబ్లం, నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చు అని పనిలో పడిపోయాడు. ఎందుకో చెప్పలేదు అని అడుగుదామనుకున్న భారతికి గొంతు పెగల్లేదు. ట్రైన్లో కూడా ఇద్దరి మధ్య ఏమీ మాటలు జరగలేదు. సస్పెన్స్ సినిమాలో కిడ్నాపింగ్ సీన్లా ఉంది భారతికి. భారతిని చెల్లెలు వనజకి అప్పగించి మేడ మీద ఆమె గదిలోకి తీసుకెళ్లమన్నాడు. వనజ భారతితో మాటలు కలిపి, మా ఇంటికి నువ్వు కోడలుగా వస్తున్నావు, మా అన్నయ్య మార్కులేసి అమ్మా నాన్నల ఎప్రిషియేషన్ కోసం తీసుకొచ్చాడు అంటుంది. భారతికి మతిపోయింది. తనకా పెళ్లి ఇష్టం లేదంది. పైగా బాస్ అంటే భయం తప్ప ప్రేమ లేదు. అయినా నన్ను అడగక్కర్లేదా అంది. కాని లాభం లేదు. నువ్వు బాపు సినిమాల్లో హీరోయిన్లా వెలుగుతనంతో దగదగలాడిపోతున్నావు, మా అమ్మకి నచ్చి తీరేస్తావు అంది స్నేహానుభూతితో వనజ. స్నానం గట్రాయి కిందకొచ్చేటప్పుడు భారతి రూపురేఖలు మార్చేసింది. జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర ప్రత్యక్షమైంది. కావాలనే అతనికి నచ్చదని తెలిసే. లలితమ్మ కొడుకు కేసి అయోమయంగా చూసింది. తల్లి చూపుల్ని గమనించిన కొడుకు భారతిని ఇంగ్లీష్లో తిట్టాడు. తెలుగర్థం, నువ్వు ఇంటి కోడలుగా పరిచయం అవుతున్నావు, ఇలాంటి డ్రెస్లో కనిపించడం మా అమ్మకే కాదు నాకు నచ్చదు అన్నాడు. భారతి థ్యాంక్స్ అంటూ టిఫిన్ ప్లేట్లో అర్ధాంతరంగా చేయి కడిగేసుకుని నిష్క్రమించింది. ఆ ఇంట్లో ఒక విచిత్రమైన గంభీర వాతావరణం. తల్లికి ఆ అమ్మాయి గురించి ఏమీ చెప్పనక్కర్లేదని నిర్ణయించుకున్నాడు పెద్ద కొడుకు. సెలవు దొరక్క ఆ మధ్యాహ్నం దిగిన చిన్న కొడుకు వివేక్ భారతి మనసుకు నచ్చాడు. అతని మాట ప్రవర్తన నచ్చి ఇద్దరూ స్నేహితులైపోయారు. బయటికెళ్లి టిఫిను భోజనం తినిపించేతలో వివేక్ భారతికి నచ్చాడు. భారతి వివేక్ని ఇష్టపడింది. మీ అన్నయ్య అంటే నాకు భయం గౌరవం తప్ప ప్రేమ పెళ్లి అభిప్రాయం కలగలేదు అంది. మరి బావగారి పట్ల ఉండాల్సిన ఆరెండే కదా అన్నాడు వివేక్. భారతి వివేక్ మాటల్ని అర్థం చేసుకుంది. తిరిగి తిరిగి ఇంటికొచ్చిన భారతికి కవితని చూడటంతో ఆనందం వెల్లిబికింది. కవితని తన మేడ మీద గదిలోకి లాక్కెళ్లిపోయి తను వచ్చిన కారణం చెప్పింది. ఏదో పెళ్లి చూపులని తను అనుకోలేదని, కాని వివేక్తో మనసు కలిసిన విషయం మొహమాట పడుతూ చెప్పింది. రక్షించావే తల్లి, లేకపోతే నాకు నువ్వు ఆడవిలన్ అయి ఉండేదానివి అంది కవిత. ఏమిటి ఆడవిలన్నా అంటే అంది భారతి. మీ బాస్ నేను కాలేజీలో కలిసి చదువుకున్నాం. ఆనందంగా నవ్వుతూ ఉండేవాడు ఎప్పుడూను. అప్పుడు నేను ప్రేమలో పడ్డం ఇష్టం లేక ఊహు అన్నాను. అప్పటినుంచి అని చెప్పబోయేంతలో ఇంటిల పాది ఆ గదిలోకి వచ్చారు. నేను నవ్వడం మానేశాను అన్నాడు పెద్ద కొడుకు కిరణ్. భారతికి అదంతా అయోమయంగా ఉంది. ఆ గందరగోళాన్ని విచ్ఛిన్నం చేస్తూ, వివేక్ని నీకు, కవితని పెద్దాడికిచ్చి పెళ్లి చేస్తున్నాం. మీ ఇద్దరి తల్లిదండ్రులు సాయంత్రానికి వస్తారు అంది లలితమ్మ. భారతి గుండె నిండా ఆనందాన్ని పీల్చుకుంది. మా ఇంటి కోడళ్లు కాబోతున్న మీ ఇద్దరికి ఇంకో పెద్ద గిఫ్ట్ అంది లలితమ్మ జోవియల్గా. ఏమిటి అన్నట్లు చూశారు కవిత భారతి. మీకు అత్తపోరు ఉండదు అంది. అందరూ నవ్వేశారు. కాని పెళ్లైన 2 నెలల్లో ఆవిడ ఫోటో ఎన్లార్జ్ అయిపోయింది. ఇంట్లో ఏడుపులు ఉండకూడదని ఆవిడ మరణశాసనాన్ని కొడుకులకి కోడళ్ళకి చదివి వినిపించాడు రాఘవేంద్ర. ఆ మరణశాసనం వింటున్న అందరి కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. బాధతో కాదు, ఆవిడ నిలబడి నవ్విస్తున్నట్లున్న జోకులకి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.